దేవునికి స్తోత్రం. ఈరోజు స్తుతులకి పాత్రుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆనంద వాగ్దానం. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును అనుగ్రహించేదను. యెషయా గ్రంథం 61 అధ్యాయం 3వ వచనం. ప్రియా స్తుతులకి పాత్రుడు, స్తోత్రారుడు, సర్వాధికారైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన నామలో, మహిమ కలిగిన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప, కనికరము, ఆదరణ, సంరక్షణ నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి దేవదేవుడు మీకు జయము, విజయము, ఆనంద, ఆదరణ, సంరక్షణ దయచేసి ఆశీర్వాదకరంగా నిత్యము చేపట్టి నడిపించునుగాక. దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా తెలియపరచండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఈ వాక్యాన్ని అనేకులకి షేర్ చేయండి. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని నామాన్ని మహిమపరచండి, ఘనపరచండి. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు మనలను నింపుచున్న ఆనంద తైలం, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడంటున్నాడు దేవుని వాక్యం. దేవుని బిడ్డ, క్రీస్తు ఈ లోకమునకు ఎందుకు వచ్చెను? నిన్ను ఆనంద తైలముతో అభిషేకించుటకును, నీకు స్తుతి వస్త్రము ధరింపచేయుటకును ఆ మహిమాస్వరూపుడు, మహిమాన్వితుడు, సర్వోన్నతుడు, సర్వాధికారైన దేవుడు పరముని విడిచి భూమి మీదకి మన కొరకే వచ్చాడు. ఆనంద తైలాభిషేకం నీ హృదయమందు సంతోషమును పుట్టించను. పాత నిబంధన కాలమునందు 3 రకముల అభిషేకములు మాత్రమే ఉన్నవి. ఆనాడు యాజకుల అభిషేకము, ప్రవర్తల అభిషేకము, రాజుల అభిషేకము. అయితే కొత్త నిబంధన కాలమందు ప్రభు ఈ 3 అభిషేకములతో మాత్రమే కాదు, ఆనంద తైలాభిషేకముతో అభిషేకించుచున్నాడు. నేటి దినాల్లో మనందరినీ ఆనంద తైలాభిషేకం దయచేసి మనందరినీ బలపరుస్తూ, స్థిరపరచు, విజయవంతమైన కార్యములు జరిగిస్తున్న సర్వాంగ సుందరుడు మన ప్రియ ప్రభు. ఆనంద తైలాభిషేకం పొంగిపొర్లు అనుభవం. మంటను బట్టి అన్నము ఉడుకును, పాత్ర పొంగుచున్నది. పరిశుద్ధాత్మను బట్టి మనము హృదయములు పొంగుచున్నవి. ఆనంద తైలము ఆనందమును కలుగు చేయుచున్నది. దేవదేవుని బిడ్డలారా, తలుపు సందులో నా ప్రియుడు చేయునుంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను అంటుంది పరమగీతం 5వ అధ్యాయం 4వ వచనం. అంతరంగము అన్నది హృదయమును జాలిగొనెను. దేవుని బిడ్డలారా, ఆనందముతో పొంగి పొర్లెను. దేవుని బిడ్డలారా, ఆయన ఆనంద తైలాభిషేకముతో నిన్ను అభిషేకించగల గొప్ప దేవుడే. మరువద్దు, ఎల్లప్పుడూ ఎటువంటి పరిస్థితుల్లోనూ నీ హృదయం కృతజ్ఞతతో నిండినదై ఆనందించండి. ప్రవర్త యొక్క ఆనందము చూడండి. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలేవ చెట్లు కాపు లేకపోయిండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను నేను యెహోవా దేవునియందు ఆనందించదనంటున్నాడు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదనంటున్నాడు. హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 17-18 వచనాలు. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తి సంపన్నుడగు దేవుడైన ఇదే ఆనంద తైలం ఒక కేక. నీ ఆనందముగానున్నావా? దేవుని బిడ్డలారా, నీవు దేవుని మహిమపరుస్తున్నావా? నీవు ఆనందంగా ఉన్నావా? దేవుని బిడ్డ, నీ హృదయము దేవుని సన్నిధిలోనున్న ఆనందంతోనూ ఆనంద తైలంతోనూ నిండి ఉన్నదా? నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానం చేయండి అని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షయములే నా వెంట వచ్చును, నేను చిరకాలం యెహోవా మందిరంలో నిలిచిందినంటే భక్తుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నేడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృప, కనికరము, ఆదరణ, సంరక్షణ మనందరికీ ఉన్నది. దేవదేవుడు మన ఎడల కృపను, కనికరమును, ఆదరణను, సంరక్షణ అనుగ్రహిస్తున్న గొప్ప దేవుడు. ఆనంద తైలాభిషేకంతో మిమ్మల్ని నింపగల గొప్ప దేవుడు. ఆ సర్వాంగ సుందరుడైన దేవదేవుడికి ఇప్పుడే మనసారా ఆయన స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి, ఆయన ఆరాధించి ఆయనకు అద్భుతమైనటువంటి కార్యాభివృద్ధిని మీరు పొందండి. ప్రభు కృప నేడు మీతో నిలిచి ఉండునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ స్తుతులకి పాత్రుడా,
స్తోత్రారుడా, స్తోత్ర రూపుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రవరికి ఘనమైన నామలో ఉదయకాల ఈ ప్రార్థనా విన్నపాలు మీరు ఆలకించి నీ దాసుని ప్రార్థనకి మా శ్రోతలందరినీ జ్ఞాపం చేసుకుని దేవా, బిడ్డలందరి పక్షాన మీ కార్యం జరిగించండి. ప్రార్థనా సహకారాన్ని కోరిన ప్రతి బిడ్డ మీద మీ అభిషేకం దయచేయండి. అందరికీ అంతటా కూడా మీ బిడ్డల అక్కర్లన్నీ తీర్చి, అవసరతలన్నీ తీర్చి, లోటుపాట్లని సవరించి బిడ్డలందరికీ జయ విజయం దయచేసి ఈ దినం ప్రభా చేయి పట్టి నడిపించండి. శోధనని కీనుని తప్పించి రక్షించి విజయవంతమైన ప్రతి కార్యం జరిగించి దేవా మీ యొక్క నీతి అనే దక్షిణాస్తం బిడ్డలను ఆదుకోండి. ఎక్కలేని ఎత్తైన ఉన్నతమైన స్థితిలో బిడ్డలందరినీ ఉంచండి. ఆశీర్వాదించబడిన గొప్ప మీ పిల్లలుగా, మీ బిడ్డలందరినీ అభిషేకించి దీవులు దయచేసి చేయమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించునుగాక.